భారత్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు బైడెన్ యంత్రాంగం యత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. మరెవరినో గెలిపించేందుకు యత్నించిందని, ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాలని వ్యాఖ్యానించారు. భారత్లో ఓటింగ్ను పెంచేందుకు అమెరికా నిధులెందుకు ఖర్చు పెట్టాలని ప్రశ్నించారు. అమెరికా నిధుల వల్ల ఎవరు లబ్ది పొందారో తెలియాలని బీజేపీ ప్రశ్నించిన నేపథ్యంలో ట్రంప్ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు $21 మిలియన్ బైడెన్ యంత్రాంగం కేటాయించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే తప్పుబట్టారు. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని, ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోందని అన్నారు. అయితే ఇదే అంశంపై తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు బైడెన్ యంత్రాంగం యత్నించిందని ట్రంప్ ఆరోపించారు. ఫ్లోరిడాలోని మియామిలో జరిగిన FII ప్రియారిటీ షోలో పాల్గొన్న ట్రంప్ భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా నిధులు ఎందుకు ఖర్చు పెట్టాలని ప్రశ్నించారు. భారత్లో మరెవరినో గెలిపించేందుకు బైడెన్ యంత్రాంగం ప్రయత్నించినట్లు అర్థమవుతోందని అన్నారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. Many of the men and women in this room, as an example, they pay tremendous amounts of taxes. And here are just a few examples of where your money was going before I came along. $2 million for sex change operations in Guatemala. $520 million for a consultant. I want to know, who is that consultant? To do ESG, that's environmental, social, and governance investments in Africa. And $21 million for voter turnout in India. What do we need to spend $21 million for voter turnout in India? Wow, $21 million. I guess they were trying to get somebody else elected. Wow, we ought to tell the Indian government. ఇతర దేశాలకిచ్చే నిధుల్లో కోత విధిస్తూ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఈ నెల 16న ఒక జాబితా విడుదల చేసింది. అందులో భారత్లో ఓటింగ్ ను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. డోజ్ నిర్ణయంపై బీజేపీ ఇప్పటికే స్పందించింది. ఇది భారత ఎన్నికల ప్రక్రియలో విదేశాలు జోక్యం చేసుకోవడమే అవుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ అన్నారు. అమెరికా నిధులతో ఎవరు లాభపడ్డారని ప్రశ్నించారు. ఖచ్చితంగా అధికార పార్టీ మాత్రం కాదని అన్నారు.